హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలు. వెల్కమ్ టు బాలు ఫిషింగ్ ఛానల్. కామెంట్లలో లొకేషన్ ఎక్కడ అని అడుగుతున్నారు. ఇప్పుడు మా లొకేషన్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ పొలాల మధ్య నుంచి వెళ్తే అక్కడ వస్తుంది ఏరు. ఈ గంధరపల్లి ఏరు అంటారు దీన్ని. డ్యామ్ ఇక్కడ చెక్ డ్యామ్ కట్టారు. అదే మా లొకేషన్. మేము అందరం ఇక్కడనే పడతాం చేపలు. అది చూపిస్తాను చూడండి. కిందికి దిగితే ఇట్లా చెట్లు ఉంటాయి. చెట్ల నుంచి కొంచెం సన్నగా దారి ఉంటుంది. ఆ దారి నుంచి వెళ్ళాలి. ఇది మా చెక్ డ్యాము. పట్టారు ఫ్రెండ్స్, మా వాళ్ళు పట్టి బయటకు వస్తున్నారు. ఎత్తుకొని వస్తున్నారు అందరూ. మనమే సాయంత్రం 4 గంటల గట్ల వెళ్ళాం అనమాట వీడియో కోసం. వాళ్ళు పొద్దున్నే వచ్చి పట్టిరు వాళ్ళు. మనమే ఇప్పుడు వెళ్తున్నాము. వీళ్ళందరూ మన వాళ్ళే. చూపిస్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్దాము. వాళ్ళు ఆల్రెడీ పట్టి బయటకు వచ్చేసారు. ఇప్పుడు మనం వెళ్ళాలి, మనం పడదాం ఫ్రెండ్స్. ఇగో వాళ్ళని వీడియో తీస్తున్నా. ఏది ఉందని పరిచయం అయిపోయారు వాళ్ళు. వీళ్ళందరూ వాళ్ళే చేపలు పట్టే వాళ్ళు. వీళ్ళంతా అన్న లోపలికి వెళ్ళమంటుండు. లోపలికి వెళ్ళి పట్టమంటుండు అన్న. ఇక్కడ గడ్డకు లేవు, లోపలికి వెళ్ళు. ఆ లోపలికి వెళ్ళి పట్టు అని సలహా ఇస్తుండు. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాము. లోపలికి కూడా వెళ్దాము. చూపిస్తాను లోపలికి వెళ్ళి వీడియో. ఇక్కడైతే ఈ లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో. ఇట్లా నీళ్ళకి నడుచుకుంటూ వెళ్తున్నాం. కింద ఇట్లా రాళ్ళు అవి ఉంటాయి, కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి. కింద జారుతుంది. అంటే ఇదంతా ఒక కింద సిమెంట్తోని నీట్గా సాఫ్ చేసారు కాబట్టి కింద జారుతుంది. పాకురు అది ఉంటుందిగా ఫ్రెండ్స్. నా వెంట కెమెరామెన్ వస్తుండు. రాళ్ళు ఇటువంటి రాళ్ళు ఉంటాయి. ఈ రాళ్ళలో ఏంటంటే కాళ్ళు జారుతాయి. అది చూసుకోవాలి. మేము చూసుకొని మెల్లగా వెళ్ళాలి. ఇవాళ సిద్ధం చేస్తున్నా, చూద్దాం ఫ్రెండ్స్. మామూలుగా అయితే తక్కువ ఉండే నీళ్ళు, నిన్నటికి ఈ రోజుకి ఎక్కువైపోయినాయి. వస్తే ఒకేసారి వస్తుంది ఫ్రెండ్స్ ఏరు. ఓకే, చూద్దాం ఎంత మంచిగా చూడండి ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చిన్న చిన్న చేపలు ఎట్లా ఎగిరిపోతున్నాయి చూడండి. కిందకి వచ్చే పెద్దవి ఉంటాయి. ఈ చిన్న చిన్న వలల 4 ఏళ్ళు వల కాబట్టి అలాగే అంతకు చిన్న తక్కువ చేపలు ఎగిరిపోతాయి. వాటి ఎగిరిపోయినాక కొంచెం పెద్ద సైజు చేపలు మాత్రమే మిగులుతాయి. వాటిని పట్టుకోవాలి. చూడండి నీళ్ళ ఎంత క్లియర్గా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చేపలు. ఇదంతా వల. ఆ వలలో కింద చేపలు దడుతున్నాయి చూడండి. అది తట్టుకొని వచ్చేసినాయి. అది చూపించాను చూడండి ఫ్రెండ్స్. కొంచెం ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. వాడికి కొంచెం ముందుకి ఆ దిగ్యం చూస్తాం. ఇక్కడ చూడాలి ఫ్రెండ్స్ ఎట్లా పడుతుందో. అక్కడికంటే ఇక్కడ కొంచెం లోతు ఎక్కువ ఉంటుంది. ఈ లోతులకు వచ్చి చూడండి. ఇగో నాకు నడుము మట్టి కాడికి వస్తున్నాయి నీళ్ళు. కింద బేస్మెంట్ బాగానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి ఎగురుతున్నాయి చేపలు. అంటే 4 ఏళ్ళ వల కాబట్టి దానికంటే కొంచెం చిన్న సైజు ఉన్న చేపలన్నీ ఇట్లా వల తగిలంగానే ఎగిరిపోతుంది చూడండి. ఎంత మంచి ఎగిరిపోతున్నాయి చూడండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చూపిస్తాను చూడండి. ఇంకా ఎంత చాలా లాస్ట్కి రవ్వు చేప కూడా పడ్డారు ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే కొత్త నీళ్ళకు చేపలు ఎక్కువ వస్తాయి. కొత్త నీళ్ళు వస్తే అదేంటంటే చేపలు కింద చేపలన్నీ ఎక్కువస్తాయి పైకి. అట్లే డ్యామ్లోకి వచ్చేసినాయి. కింద చూడండి ఎట్లా తగులుతుంది చూడండి. నాకు అదే మా కెమెరామెన్ దగ్గర రమ్మంటే రాలేడు, కొంచెం భయపట్టిండు. చూడండి ఈడ కూడా అంతే. ఏదో తెల్లవారికలే పడ్డాయి. చూడండి ఫ్రెండ్స్.
అటు ముందుకెళ్దాం ఫ్రెండ్స్. మనకు కావాల్సింది పిలాతి. ఈ చిన్న చిన్న ఈ చేపలు రవ్వు చేపలు ఏంటంటే అటు దొరుకుతాయి. ఇక్కడేమో ఈ ఈ తెల్లవరకలు దొరికేసరికి కొంచెం ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది. కొంచెం ముందుకెళ్ళి ఇంకా ముందుకెళ్తే కొంచెం బురక చేపలు పిలాతి చేపలు దొరుకుతాయి. వాటిని తీసుకుందాం ఫ్రెండ్స్. వీటిని వదిలేస్తాం, ఎట్లయినా వదిలేస్తాం అన్నిటిని. ఏం తీసుకోను వదిలేస్తున్నా చూడండి. వీటిని ఏం తీసుకోను, దీన్ని వదిలేసేస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద చేప తగులుండే ఫ్రెండ్స్, కానీ దాన్ని తీసుకొచ్చేసరికి మధ్యలోనే అది ఎక్కడో జారిపోయింది. ఫ్రెండ్స్ ఇక్కడే రవ్వు చేప పడ్డది ఇక్కడే. ఇది చూడండి, అక్కడ నుంచి లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి బెదిరి చేపలు ఇక్కడికి వచ్చినాయి. అందుకనే బయటకు వచ్చేసాం. అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ సైడ్కి వచ్చినాం. ఇటు సైడ్కి వచ్చేస్తే ఇక్కడ ఒక రవ్వు దొరికింది. మిగతా అన్ని పిల్లలు దొరికింది, కానీ ఒక రవ్వు ఇక్కడ దొరికింది. చూడండి, చూపిస్తాను చూడండి. వాళ్ళ ఇట్లా పడ్డదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, రవ్వు చేప దొరికింది. తీసాను, బయటికి తీస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్, మా కెమెరామెన్ నాకే కావాలంటుండు. ఇక్కడ చూడండి, ఒక 1 kg ఉంటుంది రవ్వు చేప. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.